హలో గైస్, ఈ వీడియోలో నేను కొంచెం ఓపెన్ అప్ అవుదాం అనుకుంటున్నా. అంటే మీరు తమ్నేల్ చూశారు కదా, 15 days అవుతుంది నేను డైలీ బ్లాగింగ్ చేయబట్టి. ఈరోజు 16th day అఫీషియల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఈ డైలీ బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేసినానో మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, నేను కంటెంట్ క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ నేను మా మమ్మీతోని షార్ట్స్ తీద్దాము, తర్వాత లాంగ్ ఫామ్ కంటెంట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. నేను ఆ మూమెంట్ వరకు ఏమనుకున్నా అంటే, ఇప్పుడు మా మమ్మీతో రీల్స్ చేస్తుంటే నాకు మంచిగానే అనిపిస్తుంది, ఓకే. బట్ నేను వన్స్ ఎప్పుడైతే మా మమ్మీతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నానో ఇన్స్టాగ్రామ్లో, నాకు కొన్ని కుప్పలు వీడియోస్ వస్తున్నాయి. అంటే సేమ్ వాళ్ళ మమ్మీతో చేసే, అంటే మన తెలుగు వాళ్ళే వాళ్ళ మమ్మీలతోని చేసే వీడియోస్ చాలా వస్తున్నాయి. నాకు అక్కడ ఏమనిపించింది అంటే, చాలా సాచురేషన్ పాయింట్ అనిపించింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 40,000, 100,000, 200,000, 400,000 ఫాలోయింగ్ కూడా ఉంది. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, ఓకే, ఇప్పుడు 400,000 ఫాలోయింగ్ ఉన్నవాడు కూడా నాకు కూడా తెలియదు ఇంతవరకు, రైట్. సో నేను కూడా ఇప్పుడు మా మమ్మీతో రీల్స్ చేసిన అనుకో, నంబర్ 1 మా మమ్మీకి అంత చేయడం రావట్లేదు, తను మెల్లిగా నేర్చుకుంటుందేమో, కాకపోతే తను ఇబ్బంది పడుతుంది చాలా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తనని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. నేను అంటే కరెక్ట్గా చేయకపోతే కొంచెం ఏమన్నా మనం హార్ష్గా మాట్లాడినా తను ఫీల్ అవుతుంది, రైట్, అవుతుంది కూడా. సో నంబర్ 3, తను ఏదో మంచిగా క్యాండీ క్రష్ అవి వాడుకొని హ్యాపీ ఉంటుంది మా మమ్మీ. సో తనని డిస్టర్బ్ చేయాలని నేను అనుకోవట్లేదు. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, నేను ఆల్రెడీ ఆన్లైన్ బిజినెస్ చేస్తాను, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను నేను, అంటే కోచింగ్ అండ్ కన్సల్టింగ్ చేస్తాను. సో నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 45,000+ ఫాలోయింగ్ ఉంది. మీరు కావాలంటే ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్. సో ఆ ఫాలోయింగ్ నాకు ఉంది. సో నాకేమవుతుందంటే, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి, ఇక్కడ మా మమ్మీతోనే రీల్స్ చేయాలి, లేకపోతే ఏదైనా కైండ్ ఆఫ్ వెరైటీ కంటెంట్ చేయాలంటే నాకు టైం సెట్ కావట్లేదు, ఓకే. సో నేను ఇక్కడ టైం ఇవ్వాల్సి వస్తుంది, ఇక్కడ టైం ఇవ్వాల్సి వస్తుంది, నేను కరెక్ట్గా మ్యాచ్ కావట్లేదు. నేను ఏమనుకున్నా అంటే, సెట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ కావట్లేదు. ఇంకోటి, నేను ఫిట్నెస్ ఛానల్ ఓపెన్ చేసిన, ఒకటి మిహాన్ ఫిట్నెస్ జర్నీ అని. అందులో ఏంటంటే జస్ట్ నా ఫిట్నెస్ గురించి చూపిద్దాము, నేను ఏం ఫుడ్ తింటానో చూపిద్దామని అనుకున్నా. అది కూడా అంత వర్కౌట్ అవుతుందేమో చేస్తే, కానీ నాకేమైపోయిందంటే, ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ చూసుకోవాలి, ఫిట్నెస్ ఛానల్ చూసుకోవాలి, మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ చేయాలి. సో నాకు అప్పుడు ఏం క్లారిటీ వచ్చిందంటే, ఇవన్నీ కాదు, జస్ట్ నా అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెసే ప్రజెంట్. ఇప్పుడు నాకు ఫుడ్, నా ఫ్యామిలీకి ఫుడ్ వస్తుంది, నాకు ఫుడ్ వస్తుంది అంటే అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల. ఇప్పుడే కాదు, 3 ఏళ్ల సంది నాకు అదే అన్నం పెడుతుంది అఫిలియేట్ మార్కెటింగ్, ఓకే. నా ఫ్యామిలీని కాపాడుతుంది, నాకు అన్నం పెడుతుంది అఫిలియేట్ మార్కెటింగ్. సో దాన్ని వదిలేయడం నా తరం కాదు. నేను అంటే ఎమోషనల్ ఏం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు జాబ్ ఎట్లా ఇంపార్టెంటో నాకు కూడా అది ఇంపార్టెంట్. నాకు ఆన్లైన్ బిజినెస్ నాకు ఇంపార్టెంట్. నాకు అక్కడ నుంచే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాది, ఓకే. సో అక్కడ నుంచి నాకు వస్తుంది కాబట్టి దాన్ని నేను వదిలేయలేను, ఓకే. సో అది నా మెయిన్ సోర్స్. ఇప్పుడు ఇదే అంటావా, ఇదేదో ఇప్పుడు మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం ఎంత సక్సెస్ అవుతామో మనకు ఐడియా అయితే లేదు దీంట్లో. బట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు ప్రజెంట్ ఇక్కడ ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీన్ని నేను వదిలేను, దీన్ని నేను వదలను కూడా. ఎందుకంటే నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది అఫిలియేట్ మార్కెటింగ్ కోసం. బికాజ్ ఇన్ని రోజుల దాకా లిటరల్లీ నాకు ఒక జాబ్ చేయకుండా, మినిమం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూఎస్లో ఎంత సంపాదిస్తాడో దానికన్నా ఎక్కువే నాకు ఇది సంపాదించి పెడుతుంది ఈ ఆన్లైన్ బిజినెస్. నాకు చాలా హ్యాపీగా ఉంది, రైట్. ఆ ధైర్యంతోనే నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా. మనం ఎక్కడ ఉంటే ఏంటని చెప్పి నేను ఇండియా వచ్చినా, ఇక్కడ ఉంటున్నా, ఓకే. సో నేనేమనుకున్నా అంటే, అప్పుడు మార్కెట్లో యూట్యూబ్లో నేను అబ్జర్వ్ చేసిన, మన తెలుగులో డైలీ బ్లాగర్స్ ఎవరు లేరు. అంటే ప్రతిరోజు డైలీ బ్లాగ్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు. మేబీ ఉన్నారేమో, ఒకవేళ ఉంటే నేను వాళ్ళని చూడలేదేమో. ఒకవేళ మీకు ఎవరైనా తెలిస్తే ఎవరు లేరంటే ఏంటి అని చెప్పి నన్ను తిట్టకండి, నాకైతే కనిపించలేరు. మేబీ ఉన్నారేమో. ఒకవేళ ఉన్నా కానీ ఎలాంటి వీడియోస్ చేస్తారో డైలీ నాకైతే ఐడియా లేదు. మేబీ వంట వీడియోలు అట్లా చేస్తుండొచ్చేమో మేబీ. బట్ నేనేంటంటే కొంచెం యూనిక్. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు టచ్ చేయని ప్లాట్ఫామ్, ఎవరు టచ్ చేయని వేలో నేను వెళ్దామని అనుకుంటున్నా. మేబీ ఇప్పుడు ఈ వేలో ఆల్రెడీ ఎవరైనా వెళ్ళిరేమో, మీరు ఎవరైనా చూసిరేమో. చూస్తే మాత్రం నన్ను మళ్ళీ క్షమించండి, ఓకేనా, ప్లీజ్. సో ఎవరు లేరంటవేంది నువ్వు అని చెప్పి నన్ను అనకండి. నాకైతే ఎవరికి అనిపించలేదు, ఓకే. సో ఎవరు వెళ్ళని రూట్లో నేను వెళ్దాం అనుకుంటున్నా. బికాజ్ మనము ఏదైనా స్పెషాలిటీ ఉంటేనే కదా 10 మంది గుర్తుపట్టేది, 10 మందిలో మనకు గుర్తింపు వచ్చేది. సో సేమ్ అదే మమ్మీలతో వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సేమ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ అలాగే షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నాకేంటంటే కొంచెం యూనిక్గా ఉండాలి. సో నాకేమనిపించింది అంటే, నా లైఫ్ షేర్ చేస్తా అనిపించింది. ఎగ్జాక్ట్లీ నా లైఫ్. మన హిందీలో సౌరవ్ జోషి వ్లాగ్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు, సౌరవ్ జోషి అని. ఆయన ప్రతిరోజు ఆయన డే షేర్ చేస్తాడు అనమాట. ఆయన ఫ్యామిలీతో ఆయన ఏం తింటాడు, ఏం చేస్తాడు, ఆయన రోజులు ఏమవుతుందో ప్లాన్ చేయకుండా జస్ట్ డాక్యుమెంట్ చేస్తాడనమాట. అలా మన తెలుగు కంటెంట్ క్రియేటర్స్ ఎవరు లేరు. సో నేనేమనుకున్నానంటే, ఎందుకు చేయొద్దు మనం అంటే యూనిక్ కాన్సెప్ట్, కంప్లీట్ యూనిక్ కాన్సెప్ట్. మేబీ ఆయనని కాపీ చేద్దామని చాలామంది అనుకున్నారేమో, బట్ అది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అది మీకు చెప్తే నా 15 days ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా.
సో అలా నేను ఒక కొత్త వేలో వెళ్ళాలి. సో ఇది అన్టాప్డ్ కైండ్ ఆఫ్ నీచ్ లాగా ఉంది. ఓకే, అంటే ఎవరు దీంట్లో అడుగు పెట్టలేదు ఇంకా డైలీ వ్లాగింగ్లో, వాళ్ళ లైఫ్ షేర్ చేయడంలో ఎవరు ముందుకు రాలేదు. మేబీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ డైలీ పెడుతుండొచ్చు, కాకపోతే వాళ్ళ లైఫ్ షేర్ చేయడం నేనైతే చూడలేదు యూట్యూబ్లో, మన తెలుగు క్రియేటర్స్ చేయడం. సో నాకు దాంట్లో వెళ్ళాలని అనిపించింది. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాలంటే మెయిన్ కాన్సెప్ట్ మన కంటెంట్ ఏం కావాలంటే డైలీ నేను ఏం చూపించగలుగుతా. డైలీ అంటే ఒక మంచి స్టోరీ రాసుకొని దాన్ని మంచిగా స్క్రిప్టింగ్ చేసి ప్లాన్ చేసి కెమెరాలు పెట్టి లైటింగ్ పెట్టి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఇదంతా వన్ డేలో పాసిబుల్ కాదు. ప్రతిరోజు వీడియో రావాలంటే ఆల్మోస్ట్ రా వీడియోనే వస్తుంది. అంటే డే టు డే లైక్ మన లైఫ్లో ఏం జరిగిందో అది మ్యాక్సిమం అదే చూపించగలుగుతాం. సో నేను అదే చూపిద్దామని డిసైడ్ అయినా. ఓకే, అండ్ డిసైడ్ అయినా డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు బాగానే ఉంది, సెకండ్ రోజు బాగానే ఉంది, థర్డ్ రోజు బాగానే ఉంది. ఆల్మోస్ట్ 15 days, నిన్నటి 15 days కంప్లీట్ అయింది. ఈరోజు 16th డే మీరు చూస్తున్నారు. సో ఈ 15 days ఎలా ఉందంటే ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంది. అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎన్ని సెల్ఫ్ డౌట్లు తెలుసా. ఒక్కొక్క సిచ్యువేషన్ కాదు, ప్రతిరోజు ప్రతి మూమెంట్ ప్రతి సెకండ్ సెల్ఫ్ డౌట్. ఇది వర్కౌట్ అవుతుందా, ఇది వర్కౌట్ అవుతుందా, ఇది వర్కౌట్ అవుతుందా, ఫెయిల్ అయితే ఎట్లా, నా రిలేటివ్స్ చూసి నవ్వుతే ఎట్లా, వీడు ఇడ్లీ తింటుండు, వీడు అన్నం తింటుండు, వీడు చపాతీ తింటుండు, వీడు మొహం కడుకుంటుండు, వీడు ప్రెస్ చేస్తుండు, గివి చూపిస్తాడేంది, వీడు ఏదో ల్యాప్టాప్లో పని చేసుకుంటుండు, గివి చూపిస్తాడేంది అని చెప్పి అనుకుంటారా. కొంతమంది కమెంట్స్ కూడా పెట్టినారు లిటరల్లీ, ఏంది బ్రో నువ్వు పళ్ళు తోమేది, మొహం కడుకునేది, తినేది చూపిస్తున్నావు, ఏదైనా పనికొచ్చే కంటెంట్ చేయగలరా అని చెప్పి ఒక పర్సన్ అన్నాడు, కామెంట్ చేసిండు. సో నేను యాక్చువల్లీ నా యూట్యూబ్ డిస్క్రిప్షన్ అన్నీ చేంజ్ చేసిన, ఏంటంటే నా లైఫ్ డాక్యుమెంట్ చేస్తున్నా అని చెప్పిన. కాకపోతే కొంతమంది అవన్నీ మనం చూడరు, జస్ట్ వీడియో చూసి కమెంట్ చేస్తారు. సో ఇవన్నీ అంటే ఇట్లాంటి కమెంట్స్ చూసిన తర్వాత నాకే అనిపించింది, కమెంట్ చూడకముందు కూడా ఇది వర్కౌట్ అవుతుందా లేదా, నాకు రిజల్ట్ వస్తుందా రాదా, మనం సక్సెస్ఫుల్ అవుతామా లేదా అని చెప్పి. కాకపోతే ఎన్ని డౌట్స్ వచ్చినా ఏం చేసినా నేను ముందుకు పుష్ అయినా 15 days కంప్లీట్ చేసిన ఫైనల్లీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ 15 daysలో నేను నేర్చుకున్నది ఏంటంటే డైలీ వ్లాగింగ్ చేయడం వల్ల నా లైఫ్లో ఏం ఇంప్రూవ్ అవుతుందంటే నేను లేజీగా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఈ వీడియో తీస్తున్నా అంటే ఈరోజు అసలు లిటరల్లీ మీకు ఓపెన్గా చెప్తున్నా, నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం వీక్గా ఉన్నా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో డే అంతా నేను ఖాళీగానే ఉన్నా. సో ఖాళీగా ఉన్నది నేను ఏం చూపించగలుగుతా, ఏం చూపించలేను. అందుకే 15 days ఎలాగో కంప్లీట్ అయింది కాబట్టి నా 15 days ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆబ్వియస్లీ ఒక డే కూడా కవర్ అయిపోయింది నాకు డైలీ వ్లాగింగ్లో, రైట్. సో అదనమాట. సో డైలీ వ్లాగింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన కన్సిస్టెన్సీ అనేది, మన డిసిప్లిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చాలా. ఎందుకంటే నువ్వు సచ్చినట్టు డైలీ ఒక వ్లాగ్ పెట్టాలి. సో నువ్వు వ్లాగ్ పెట్టాలంటే ఏదో ఒక కంటెంట్ ఉండాలి. ఏదైనా సరే, నువ్వు తింటావా, బయటికి పోతావా, ఫ్రెండ్ని కలుస్తావా, ఏదైనా పార్క్కి వెళ్తావా, ఏదైనా మూవీకి వెళ్తావా, ఏం చేస్తావో ఒక కంటెంట్ ఉండాలి, రైట్. సో అదే లేజీగా నేను ఫోన్ చూసుకుంటా టైంపాస్ చేసి బెడ్ మీద వండుకుంటా అంటే నువ్వేం కంటెంట్ క్రియేట్ చేస్తావు, ఏం అప్లోడ్ చేయలేవు. సో డైలీ వ్లాగింగ్ చేయడం వల్ల నేను నా బిజినెస్ మీద కరెక్ట్గా ఫోకస్ చేసుకోగలుగుతున్నా. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను నా జిమ్కి కూడా నేను వెళ్తున్నా, అది కూడా డాక్యుమెంట్ చేస్తున్నాను నా వ్లాగ్స్లో. సో నా జిమ్కి కూడా ఏ రోజన్నా వెళ్ళబుద్ధి కాకుండా కానీ వెళ్ళాలి, వ్లాగ్లో మనం చూపించాలి, మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు అని చెప్పి ఆ థాట్ వస్తుంది. ఇంకోటి, నా ఆన్లైన్ బిజినెస్ మీద నిజంగా జెన్యూన్గా ఎఫర్ట్స్ పెట్టగలుగుతున్నా. బికాస్ నేను చేసే పనే అది. లైక్ ఆ పని నేను చేసుకుంటే నాకు ఇక్కడ కంటెంట్ వస్తుంది, అక్కడ కూడా కంటెంట్ వస్తుంది. అంటే అఫిలియేట్ మార్కెటింగ్లో కంటెంట్ క్రియేట్ చేయగలుగుతా, నా పని నేను చేసుకోగలుగుతా, ప్లస్ ఇక్కడ ఆ పనిని ఇక్కడ చూపించుకోగలుగుతా, రైట్. సో అలా అనమాట. అంత మంచిగా నాకు అనిపిస్తుంది డైలీ వ్లాగింగ్ చేస్తుంటే. ఆబ్వియస్లీ లైక్ ఒక 4-5 రోజులు చాలా మంచిగా అనిపించింది, తర్వాత కొంచెం లో. ఎన్ని సెల్ఫ్ డౌట్లు అంటే లిటరల్లీ వదిలేద్దాము అనే థాట్ అయితే 100,000 సార్లు వచ్చింది నాకు స్టార్ట్ చేసినాక. ఇంతకుముందుగా నేను వ్లాగింగ్ కెనడాలో ఉన్నప్పుడు కూడా స్టార్ట్ చేసిన డైలీ వ్లాగింగ్ అని చెప్పి, కాకపోతే మధ్యలో ఆపేసిన. ఇదే సెల్ఫ్ డౌట్, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని. కాకపోతే నాకు ఒకటే అనిపిస్తుంది ఇప్పుడైతే, వీడెవడో నాకు ₹1 కూడా నాకు ఇవ్వడు, నాకు బాగున్నావా అని కూడా ఎవడు వల్కరియ్యాడు, రైట్. మన సొంతం ఇంటి మనుషులు ఎవరు వల్కరియ్యారు. అంటే సొంతం ఇంటి మనుషులు అంటే బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఎవరు అంత పట్టించుకోరు, రైట్. ఉన్నావా అంటే ఉన్నాం, నమస్తే అంటే నమస్తే, ఆడికే. అలాంటిది ఎవడో ఏదో అనుకుంటాడని నాకు నచ్చింది, నేను కాన్ఫిడెంట్గా చేయగలిగేది నేను చేయకుండా ఉండడం మూర్ఖత్వం అనిపించింది నాకు, రైట్. అంటే ఇప్పుడు మీకు అనిపిస్తుండొచ్చు డైలీ వ్లాగింగ్ ఏముంది, నువ్వు లేచి పళ్ళు తోమింది చూపించాలి, తిన్నది చూపించాలి, నువ్వు వర్క్ చేసుకుని చూపించాలి, బయటికి పోతే చూపించాలి, మీకు ఇంతే అనిపిస్తుంది. కాకపోతే గుడ్డు ఏదో సామెత ఉంది, కోడి గుడ్డు పెడుతుంది కదా, ఆ గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తుంది అని చెప్పి అంటారు. సో సేమ్ ఇన్ దాట్ వే నాకు ఎంత అంటే డైలీ వ్లాగింగ్ చేస్తుంటే ఎంత కన్సిస్టెన్సీ, ఎంత డిసిప్లిన్ ఉండాలో అది మీరు ఒక ఛాలెంజ్ తీసుకోండి. ఒక 1 week మీరు డైలీ వ్లాగింగ్ చేయండి, మీకు అర్థమవుతుంది. జస్ట్ 1 week, ఒక 7 రోజులు చేయండి అంతే, మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో నిజం చెప్తున్నా, చాలా చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, రెండు ఒకటే అనుకోండి. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి డైలీ వ్లాగింగ్ చేస్తే. ఆబ్వియస్లీ మీ దగ్గర కంటెంట్ రాలేదు, నాకంటే ఆన్లైన్ బిజినెస్ ఉంది, ప్లస్ నేను మా మమ్మీతోని
ఏం చేస్తా, అప్పుడప్పుడు కుకింగ్ చేస్తా, ప్లస్ నేను జిమ్కి వెళ్తా, అదే చూపిస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ దాచిపెట్టేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇలా చూపించడం వల్ల, నా డైలీ నేను ఏం చేస్తున్నా చూపించడం వల్ల నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే నా ఆన్లైన్ బిజినెస్లో ఎవరైతే, అంటే ఆన్లైన్ బిజినెస్ నేను చేస్తున్నాను తెలుసు కాబట్టి చాలామంది నా దగ్గర ఆ బిజినెస్ ఏం చేస్తావు, అసలు ఏం ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తావు, నువ్వు ఏమైనా సర్వీస్ ఆఫర్ చేస్తావు అని చెప్పి అడుగుతారు. ప్లస్ నాకు ఇక్కడ కూడా నా బిజినెస్లో కొంచెం బెనిఫిట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, బికాస్ నేను చేసేది ఆన్లైన్ బిజినెస్, నేను చూపిస్తున్నాను నేను ఈ వర్క్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవుతారు. సో నాకు అట్లా కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో 2 sides, ఇక్కడ నాకు బెనిఫిట్ ఉంటుంది, ఇలా చూపించడం వల్ల నా దగ్గర నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. 2 విధాలుగా నాకు బెనిఫిట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇలా చేయడం వల్ల నేను ఒక పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయగలుగుతా. అండ్ నేను ఈ డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడేదో ఒక 10 రోజులు చేద్దాము, నెల రోజులు చేద్దాము ఇలా కాదు. నా గోల్ లాంగ్ టర్మ్ ఉంది. అంటే ఇప్పుడు నేను సచ్చేదాకా చేస్తా ఇట్లా నేను చెప్పను. కాకపోతే నేను ఎమోషనల్గా మాట్లాడతలే, చాలా ఓపికతోని చాలా ఆలోచించి మాట్లాడుతున్నా. ఓకేనా, సో ఎలా అంటే లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఒక 10 రోజులు, 15 నెల, 2 నెలలు చేసి పనిచేయడం కాదు. నేను మ్యాక్సిమం ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, నేను ఇంత టైం చెప్పిన ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నేను బ్లాగింగ్ చేద్దామని డిసైడ్ అయినా. ఏం లేదు, నా లైఫ్ రియాలిటీ చూపిస్తాను మీకు. ఓకే, మీరు ఎవరిదైనా వేరే యూట్యూబర్స్ని చూస్తే మేబీ స్క్రిప్టెడ్ వీడియోస్ ఉంటాయి, రైట్? ఏదైనా కావచ్చు స్క్రిప్టెడ్ వీడియో, బట్ ఇది నా లైఫ్, నాది ఉన్నట్టు లైఫ్ షేర్ చేస్తాను. మేబీ ఇప్పుడు నేను మీ ఒపీనియన్ని, మీ పర్స్పెక్టివ్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. కొంతమందికి మీకు నచ్చకపోవచ్చు, కొంతమందికి ఏంటి నా లైక్ తినే చూపిస్తుండో, ఏముంది నా లైఫ్లో ఎక్సైటింగ్గా ఎందుకు పెడుతున్నావు యూట్యూబ్లో అంటే ఐఎమ్ సో సారీ, మీకు సారీ చెప్తున్నా. మీకు ఒకవేళ మంచిగా అనిపించకపోతే మీరు ఆబ్వియస్లీ మీరు చూడకుండా మీరు స్కిప్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో ఏం లేదు. మీరు వీడియో చూడకుండా నడుస్తుంది, చూడాలని రూల్ ఏం లేదు కదా. కాకపోతే మీకు రియాలిటీ, నా లైఫ్లో ఏం చేస్తా ఏంటి చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. ఓకే, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేను, మీకు రెస్పెక్ట్ఫుల్గా చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే నేను ఇది స్టార్ట్ చేసింది కూడా జస్ట్ నా పర్సనల్ గ్రోత్ కోసం, అంటే నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం. నా డిసిప్లిన్ పెరుగుతుంది, కన్సిస్టెన్సీ పెరుగుతుంది, నా ఫోకస్ పెరుగుతుంది, ప్లస్ నా పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. నేను 10 మందికి తెలుస్తాను స్లోగా, మెల్లిగా. నాకు వ్యూస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నాకు 200, 300, 400 వ్యూసే వస్తున్నాయి, ఎక్కువ కూడా రావట్లేదు. బట్ అయినా సరే నేను 15 రోజుల నుంచి కన్సిస్టెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ ఆన్లైన్ బిజినెస్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేయబట్టి 3 ఏళ్ళు అవుతుంది. సో నాకు తెలుసు, మనము ఎప్పుడైనా సరే చాలామంది ఎవరైనా కొత్త కంటెంట్ క్రియేటర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా కొత్త ఉన్నాయి, ఇప్పుడు డైలీ వ్లాగింగ్కి నేను కూడా కొత్త రాగానే ఇక. ఓకే, సో కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టార్ట్ చేయగానే ఫస్ట్ డే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, సెకండ్ డే, థర్డ్ డే, 5 రోజులు, 10 రోజులు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత అంతా దిగిపోతుంది. ఓకే, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే ఇలా అనుకుంటారు. కాకపోతే నిజమైన గ్రోత్ ఎప్పుడు వస్తుంది అంటే మినిమం ఒక 6 నెలలు, సంవత్సరం దాకా రిజల్ట్ రాకపోని నువ్వు కష్టపడ్డావు అనుకో, నీకు కంపల్సరీ బల్ల గుద్ది చెప్తున్నా, నీకు కంపల్సరీ వస్తుంది రిజల్ట్. కాకపోతే అంత పేషెన్స్ ఎవరికి ఉండరు, రైట్? ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గుడ్డు వలగొట్టి ఇప్పుడు పెంక మీద ఏమైనా ఆమ్లెట్ అవుతుంది కదా, వేడి పెంక మీద, అట్లా రిజల్ట్ కావాలన్నమాట అందరికీ. సో నేను లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నాను అనమాట. ఓకేనా, సో అది నేను నా హెల్త్ అయితే అసలు బాగాలేదు. మేబీ రేపు కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదు. మేబీ రేపు ఏదైనా వేరే కాన్సెప్ట్తో నేను ఒక యూనిక్ కాన్సెప్ట్తో రావడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీడియోస్ తప్పకుండా మీరు చూడండి. నేను మోర్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ట్రై చేస్తాను, మీకు బోరింగ్ కొట్టకుండా నా లైఫ్లో ఉన్న రియాలిటీనే మంచిగా చూపించడానికి మీకు ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఐ విల్ సీ యూ ఇన్ ద టుమారోస్ వ్లాగ్.